ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘ్రతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస మహోత్సవం విశేషమైనటువంటి కాలంలో గోదాదేవి ఆచరిస్తున్నటువంటి తిరుప్పావై వ్రతంలో మనము 27వ రోజుకి చేరుకున్నాం. ఈనాడు కూడారై వెల్లుం షీర్ గోవిందా అంటూ అమ్మ స్వామిని కొలుస్తున్నారు. నిన్న మాలే మణివಣ್ణ మార్గజి నీరాడువాన్ అంటూ ఆశ్రిత వ్యామోహము కలిగినటువంటి స్వామి అంటూ నిన్నటి పాశురములో ఆలి నిలయాయ్ అరుళ్ అంటూ మేము కోరినటువంటి వస్తువులన్నిటినీ కూడా ఇవ్వవలసింది అని అఘటిత ఘటనా సామర్థ్యము కలిగినటువంటి స్వామిని నిన్న తలిచారు. ఈనాడు ఇంకా కావలసినటువంటి విషయాలను అడుగుతున్నారు. కూడారై వెల్లుం షీర్ గోవిందా అనేటటువంటి పాశురం విశేషమైనటువంటి పాశురం అండి. ఈ 30 పాశురాలలో 27వ పాశురం కూడారై. దీనికి కూడారై పాశురం అని పేరు. విశేషమైనటువంటి ప్రసాదాన్ని అమ్మ మొక్కింది కనుక గోదాదేవి శ్రీరంగనాథుడు తనను వివాహమాడితే తిరుమాలిరం జోలై అనేటటువంటి దివ్య దేశంలో సుందరబాహు పెరుమాళ సన్నిధిలో స్వామి నీకు 108 గంగాళముల నిండా పాయసాన్నాన్ని నివేదన చేసి పంచుతాను అని, మరియు 108 గంగాళాల నిండా వెన్నను కూడా నీకు నివేదించి అందరికీ పంచుతాను అని మొక్కింది. ఆ మొక్కుకు సంబంధించినటువంటి పాశురమే విశేష పాశురం కూడారై అనే పాశురం ఈనాడు. దీనిని అందరూ ఆ ప్రసాదాన్ని కూడా పాయస ప్రసాదానికి కూడా కూడారై ప్రసాదం అని పేరు విశేషంగా లభించింది. అమ్మ చేసినటువంటి ప్రతి కార్యక్రమము కూడా భగవంతుని యొక్క దివ్య పాదార సంధిని పొందడానికి, భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ సందర్శనమునకు, స్వామికి నిత్యము కైంకర్యం చేసుకోవాలనేటటువంటి అభిలాషను వ్యక్తపరుస్తూ ఈ ధనుర్మాస కాలమంతా కూడా భగవన్నామాన్ని స్మరించడము, భగవంతుని యొక్క నామ సంకీర్తనము, భగవంతునికి అర్చన చేయడం, ఈ 3 విషయములను ప్రత్యేకంగా తెలియజేశారు. అదే విధానాన్ని మనం మన కోవెలలో, ప్రతి కోవెలలో శ్రీ వైష్ణవ ఆలయములన్నిటిలో కూడా ఈ ధనుర్మాస మహోత్సవములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. అందున ఈ కూడారై మహోత్సవాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేకంగా జరుపుతూ ఉంటారు. ఆ ప్రసాదమునకు ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ పాశురమే ఈ 27వ పాశురం. కూడారై వెల్లుం షీర్ గోవిందా ఉందన్నై పాడిప్పరై కొండు యాం పెరుషెమ్మానం నాడు పుగజుం పరుషనాల్ నన్రాగ சூடகமே தோள்வடையே தோடேஷ விப்பூவே பாடகமே என்றனைய பல்கலனம் யாமணிவோ ஆடையெடுப்போம் மதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை వజివారా కూడి ఇరిందు కుళిరిందేలోరెంబావాయ్ అని నాటి పాశురం. స్వామి చెంతకు విచ్చేసి నిన్న కొన్ని వస్తువులను అడిగారు. నిన్న భగవంతుడిని ఆలి నిలయాయ్ అంటూ పేర్కొని వాళ్ళకు కావలసినటువంటి పాంచజన్యము వంటి శంఖము కావాలని, అదేవిధంగా మంగళ గానము పాడేవారు కావాలి అని, మంగళ దీపము కావాలని, ఒక చాందిని, ఒక ధ్వజము, ఇవన్నీ నిన్న కోరుకున్నారు. స్వామి సరే అలాగే అన్నారు. అంటే నిన్నటి పాశురము ఈనాటి పాశురము విశేషం అన్నమాట. పరమాత్మ గోపికలు అడిగినటువంటి సకల వస్తుజాలము ఇస్తాను అన్నాడు. అందుకనే భగవంతుని యందు అనన్య భక్తి కలిగి ఉంటే నీవే తప్ప నితఃపరం బెరుగా అని ఏ విధంగానైతే గజేంద్రుడు ప్రార్థిస్తే విచ్చేశాడో స్వామి, అదేవిధంగా సంపూర్ణ శరణాగతి చేస్తే వారిని కాపాడి రక్షిస్తాడు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది అమ్మ. విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామి మన చెంతకు ఎక్కడో వైకుంఠములో ఉన్నటువంటి స్వామి, నిత్యులు ముక్తుల చేత వారి యొక్క నిత్య కైంకర్యమును స్వీకరిస్తూ ఉన్నటువంటి స్వామి
ఈ లోకంలో బద్ధులమైనటువంటి మనలను ఉద్ధరించడం కోసము అనేక అవతారాలను దాల్చి విచ్చేసినటువంటి స్వామి ఇంత సులభుడు. మీరు విశ్వసించండి, విశ్వసించి స్వామిని కొలవండి, తలవండి, ధ్యానించండి అని మనకు తెలియజేయడం కోసం అమ్మ తిరుప్పావై వ్రతమని దివ్యమైన వ్రతాన్ని తాను ఆచరించి ఆ ఫలితాన్ని పొంది మనకు నిరూపణ చేసినటువంటి తల్లి. అందుకే అందరికంటే కూడా గోదమ్మ తల్లి చాలా ఉత్తమురాలు అని తెలియజేస్తారు. మనకి తాను అనుభవించడమే కాకుండా ఇంతటి ఆనంద అనుభూతిని మీరంతా పంచుకోండి, మీరందరూ కూడా పొందవచ్చు, నేను ఒక్కదాన్ని కాదు అంటూ తెలియజేసినటువంటి అమ్మ. గోదాదేవిని స్ఫూర్తిగా తీసుకునే మన భగవద్ రామానుజులు కూడా శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి తిరుమంత్రాన్ని తిరుక్కోష్టియూరు గోపురం ఎక్కి అందరికీ వెదజల్లారు. అదేవిధంగా అమ్మ విగ్రహంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని తాను వివాహమాడదలిచి శ్రీరంగనాథుడు తనను వివాహమాడితే ఇలా పాయసాన్నాన్ని నివేదన చేస్తానని మొక్కుకుంది. అయితే ఇంకా కొన్ని వస్తువులు కావాలి అని అడుగుతున్నారు. ఏం కావాలి చెప్పండి అన్నాడు స్వామి. కూడారై వెళ్ళుం షీర్ గోవిందా అంటూ ఈనాటి సంబోధిస్తున్నారు ఈనాడు స్వామిని. కూడని వారిని జయించే గుణము కలిగినటువంటి స్వామి అంటున్నారు. కూడని వారు అంటే ఎవరు? భగవంతుడు అంటే ఇష్టము లేనటువంటి వారు, భగవంతుడు అంటే నమ్మకము లేనటువంటి వారు, విశ్వాసము లేనటువంటి వారు. స్వామి భగవంతుని యొక్క ఒక వ్రతం ఏమిటని చెప్పుకుంటున్నాం మనం. శ్రీరామావతారంలో తెలియజేశాడు రామచంద్ర స్వామి. విభీషణుడు రామచంద్రస్వామి దగ్గరికి విచ్చేసినప్పుడు తెలియజెప్పినటువంటి మాట, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని తెలియజెప్పాడు కదా. అదే విధానాన్ని ఎవరైతే తన యందు సంపూర్ణ విశ్వాసం ఉండి ప్రపత్తి చేస్తారో, ప్రపత్తి అంటే శరణాగతి, శరణాగతి అంటే నీవు తప్ప మరెవరు లేరు స్వామి, నిన్నే కొలుస్తాను, ఏది ఇచ్చినా నీవే, ఏమంటామండి మనం, నీట ముంచినా పాల ముంచినా నీదే భారము స్వామి అంటాం కదా. ఆ విధంగా ఎవరైతే ఉండగలుగుతారో అటువంటి వారిని తప్పనిసరిగా స్వామి వారి యొక్క కష్టములన్నీ తొలగిస్తారు. అందుకనే శరణు అనండి అని చెప్తూ ఉన్నారు, ప్రపత్తి చేయమని చెప్తూ ఉంటారు, భక్తి కలిగి ఉండమని చెప్పమంటారు. భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలి అని చెప్తారు. శరణు అంటే అందుకే అన్నమాచార్యులు కూడా ఏం చెప్పాడండి, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ చక్కగా తెలియజేశారండి. అటువంటి శరణాగతి తత్వాన్ని మనకంతా తెలియజేస్తున్నటువంటి గ్రంథమే, గొప్పనైనటువంటి గ్రంథమే మనకు ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. అయితే ఈరోజు ఏమంటున్నారు, కూడారై వెళ్ళుం షీర్ గోవింద, కూడని వారిని జయించడి గుణములు కలిగినటువంటి ఓ గోవింద అని శ్రీకృష్ణ పరమాత్మను సంబోధిస్తున్నారు. వ్రతానికి సాధనంగా అనే వాద్య పరికరాన్ని స్వీకరించి మేము వ్రతమాచరించి పొందేటటువంటి ఫలమును కూడా ఇందులో వివరిస్తున్నారు. మేము ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము, స్నాన వ్రతం అన్నాము, దానికి కావాల్సినటువంటిది పరై అని చెప్తున్నాము. పరై అనేటటువంటిది ఒక వ్రత సాధనముగా తెలియజేస్తున్నాము. ఆ సాధనాన్ని పొందుతాము. పొందిన తర్వాత అంటే ఫలితం ఏమిటి, ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఫలితం వస్తుందా లేదా అంటే వస్తుంది. ఆ ఫలితాన్ని కూడా మీరు దర్శిస్తారు అని తెలియజేస్తున్నారు. ఆ పొందేటటువంటి ఫలం ఏమిటో ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఏమిటంటే కూడని వారిని జయించేటటువంటి గుణము కలిగినవాడ. ఎవరైనా ఉన్నారా అండి భగవంతునికి కూడని వారు అంటే? ఉన్నారు. ఎవరంటే తన భక్తులకు ఆపద కలిగించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే భగవంతుడికి కూడని వారు. మనకు పాండవులు కనిపిస్తారు, కౌరవులు కనిపిస్తారు. పాండవులు ఏం చేశారు, నిరంతరము కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూనే ఉన్నారు. పరమాత్మ నీవు తప్ప మాకెవరు లేరు అంటూ ఉన్నారు. కుంతీదేవి కూడా అండి శ్రీకృష్ణుడితో కృష్ణ పరమాత్మను ఏమని ఒక వరం ఏం కోరుకుంది తెలుసా అండి? నమస్కరిస్తూ ఏం కావాలి అత్త అంటే, నాకెప్పుడూ కష్టాలు రాని కృష్ణ అనిందట. అయ్యో, ఎవరైనా కష్టాలు కోరుకుంటారా అండి? నేను అదే కోరుకుంటాను. ఎందుకంటే నాకు కష్ట సమయంలో మాత్రమే నీ యొక్క నామము గుర్తొస్తుంది తండ్రి. అందుకని కష్టములే కలిగించు, కష్టం లేకుండా సుఖం వస్తే నిన్ను మర్చిపోతానేమో అని. అటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి వారు పాండవులు. నిరంతరము కృష్ణ పరమాత్మను వాళ్ళు ధ్యానిస్తూనే ఉన్నారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏమని తెలియజేశారు, మమ ప్రాణాహి పాండవాహ అన్నారు. పాండవులు ఎవరండి? ఎవరో కాదండి, నా పంచ ప్రాణములండి వారు అన్నారు. అందుకని వారికి ఆపద కలిగించినటువంటి కౌరవులు విశ్వసించారా? దుర్యోధనాదులు శ్రీకృష్ణ భగవానుడిని విశ్వసించలేదు.
అందుకని వాళ్ళు ఏమయ్యారు చివరికి మనకు తెలుసు, సమూలంగా నశించిపోయారు, నాశనం అయ్యారు. అందుకని తన శత్రువులను, తనతో కూడనటువంటి వారిని తొలగించి వేసేటటువంటి గుణము కలిగినటువంటి వాడా అని ఉందన్నై పాడి పరైకొండు. అటువంటి నీ యొక్క గుణములను గానము చేస్తాం. ఒక్కట రెండా అండి గుణములు, గుణ సంపద, భగవంతుని యొక్క గుణ సంపదను గానం చేయాలట. కోవెలలో ప్రతిష్ఠ జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణ పరమాత్మను కానీ, ఆ కోవెల దేవాలయం ఉన్నదంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్వామిని చెంత అర్చనాదులు అన్నీ జరిగినా కూడా ఇలా ప్రవచన కార్యక్రమంగా భగవంతుని యొక్క గుణములను శ్రవణము చేయాలి. ఇది మన యొక్క ప్రథమ కర్తవ్యం అని తెలియజేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే స్వామి యొక్క వైభవం మరింతగా పెరుగుతుంది. ఎప్పుడైతే భగవంతుని యొక్క గుణ సంపత్తిని గానం చేస్తూ శ్రవణము చేస్తూ ఉంటామో ఆ శ్రవణము వల్ల పరమాత్మ యొక్క వైభవ కీర్తి పెరుగుతుంది. దానివల్ల ఆ స్వామికి ఆనందం, మనకు ఆనందం అండి. భగవత్ కథలను శ్రవణం చేస్తూ ఉంటే ఆనందమే కలుగుతుంది, కానీ చాలా బాధ కలిగిందనే ఉంటుందా? ఎప్పుడైనా కష్టం కలుగుతుందా? కలగదండి. అటువంటి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. అందున మన కృష్ణుడు అంటేనే అందమైనవాడు, నల్లనివాడు, పరాత్పరుడు, శ్రీరుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడ నన్ను గావుము కృష్ణ అని ప్రార్థిస్తారు. అందుకని భగవంతుడు మనకు అపరిమితమైనటువంటి ఆనందాన్ని, సత్సంపదను ఇచ్చేటటువంటి పరమాత్మ. అందుకని కూడని వారిని జయించేటటువంటి గొప్ప గుణము కలిగినటువంటి గోవింద ఉందన్నై పాడి పరైకొండు. నిన్ను కీర్తించి మేము పరై అనేటటువంటి వాద్యాన్ని పొందుతాం. పొందిన తర్వాత ఏం చేస్తాము? యాం పెరు సమ్మానం. పరై అనేది పొందిన తర్వాత ఏం లభిస్తుందండి? అదే గొప్ప సన్మానం అండి మాకు. ఎందుకంటే మేము పర అనేటటువంటి వాద్యం కోసమే వస్తున్నాం కదా. మనం చెప్పుకున్నాం నిన్న మాలే మణివర్ణాలు. పరై అనేటటువంటి వాద్యం అడిగారు అంటే అదొక పెద్ద ఢంకా అండి. ఢంకా అనగానే మనకు రామచంద్రస్వామిని కీర్తిస్తూ మన రామదాసు గారు చెప్పినటువంటి విషయం గుర్తొస్తుంది. ఇక్కడ దాశరథి శతకంలో భండన భీముడార్త జన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రమమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాం డడడాండడాండ నినదమ్ముల జాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. మా రామచంద్రస్వామిని మించినటువంటి దైవం మరొకరు లేరండి, నేను ఇది దండోరా వేస్తాను అని పెద్ద ఢంకా తీసుకొని ఢామ్ ఢామ్ అని కొడుతూ నేను ప్రచారం చేస్తాను అన్నాడు మన కంచర్ల గోపన్న గారు, భక్త రామదాసు గారు. అదేవిధంగా అంత పెద్ద ఢంకా కావాలి మాకు. దానితో నీ యొక్క గుణాలు, నీ వైభవం తెలియజేసేలాగా మేమందరం ఒక విశేషమైనటువంటి ఉత్సవాన్ని జరుపుతాము అని పరై అంటే ఒక వాద్య విశేషం, దాన్ని అడిగారు. అది పొందిన తర్వాత, అది మాకు లభించిన తర్వాత ఊరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకండి చూస్తున్నారు కదా, నెల రోజుల కార్యక్రమం అట, ధనుర్మాసం అట, అందరూ ప్రొద్దున్నే వెళ్ళాలట అని కోవెలకు 3 గంటలకే మేల్కొని మంగళహారతులతో సహా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు ఇంకా మళ్ళీ కొత్త స్నేహితురాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నారు. రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది. వీళ్ళందరూ వెళ్ళి ఏం సాధిస్తారు, ఏం లభిస్తుంది వీళ్ళకి చూద్దామని లోకమంతా చూస్తున్నారు కదా స్వామి. వారందరూ మెచ్చుకోవాలి మమ్మల్ని. ఓహో, వీళ్ళు ఇన్ని రోజులు వెళ్ళినందుకు వీళ్ళకి ఇంత గొప్ప ఫలితం లభించిందా అని వాళ్ళందరూ మమ్ములను మెచ్చుకునేటట్టుగా ఘన సన్మానం జరగాలి. ఇది మాకు ఘన సన్మానం. ఎప్పుడు లభిస్తుంది? అందరు ఎప్పుడు మెచ్చుకుంటారు? రోజు వెళ్తుంటే భగవత్ సన్నిధికి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇంత లాభం జరిగిందట, వాళ్ళని ఇంత సత్కరించారట, గొప్ప సన్మానం జరిగిందట, అందరూ లోకమంతా కూడా మెచ్చుకుంటారు కదా, గొప్పగా చెప్పుకుంటారు కదా. గొప్పగా చెప్పుకోవడం అంటే అందరికి ఇష్టమే కదా. అందుకని మేము పరై పొంది ఆనందిస్తూ ఉంటే యాం పెరు సమ్మానం, మేము పొందేటటువంటి సన్మానం గొప్పగా ఉండాలి అంటున్నారు. గొప్పగా ఉండడానికి ఏం కావాలి అంటే, గొప్పనైన సన్మానం అని అసలు దేన్ని అంటారు అంటే, ఆనాడు పెరియాళ్ళు వార్లకు లభించినటువంటి సన్మానం చాలా గొప్పనైన సన్మానం. వల్లభదేవరాయలు ఆ పరతత్వ నిర్ణయం జరిగిన తర్వాత చాలా గొప్పనైన విషయము తెలియజేశారు అని ఏనుగు పైన ఊరేగింపు చేశారు కదా. అప్పుడే స్వామి కూడా దర్శించుకోవడానికి లక్ష్మీ సమేతుడై గరుడ వాహన రూఢుడై విచ్చేశాడు తన భక్తుడిని చూడడానికి.
అటువంటి స్వామికి దృష్టి దోషం తగలకుండా మంగళం పాడారు మన పెరియాళ్ళవార్లు. పల్ ఆండు అంటూ అనేక వేల సంవత్సరములు నీవు క్షేమంగా ఉండాలి, నీకు మంగళం కలగాలని పాడారు కదా. అది గొప్ప సన్మానం. మరొక సన్మానం జరిగిందటండి. గొప్ప సన్మానం ఎప్పుడంటే రామచంద్రస్వామి రావణ వధ జరిగిన తర్వాత ఆ లంక నుండి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. అందరూ ఇచ్చేశారు. చివరిలో అందరూ బహుమానాలు ఇస్తూ ఉన్నారు. ఇంద్రుడు ఒక మణిహారాన్ని పంపించాడు రామచంద్రస్వామికి. ఆ ఇంద్రుడు పంపినటువంటి మణిహారాన్ని తీసుకున్న తర్వాత రామచంద్రస్వామి తనకిష్టమైనటువంటి సీతమ్మ తల్లికి ఇచ్చాడు ఆ మాలను. సీతమ్మ తల్లి ఏం చేస్తుంది, తనకిష్టమైన వారికి ఇవ్వాలని చూస్తుంది రామచంద్రస్వామి. కానీ అక్కడ ఏమవుతుందంటే తన భర్త గారైనటువంటి రామచంద్రస్వామి తనకిస్తే తను వెంటనే తీసి మరొకరికి ఇస్తే భర్త గారు బాధపడతారు కదా. ఏం చేయాలి అని కొద్దిగా ఆలోచిస్తూ అటువైపు చూస్తోందట, భర్త గారి వైపు చూస్తోంది. అటువైపు చూస్తోంది అమ్మ, ఇటు స్వామిని చూస్తోంది. అర్థం చేసుకున్నాడండి రామచంద్రస్వామి. అమ్మ సీతమ్మ, నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తుందో వారికి నిరభ్యంతరంగా ఇవ్వచ్చు అని తెలియజేశాడు. వెంటనే అమ్మ రామచంద్రస్వామిని తనను కలిపినటువంటి మహానుభావుడు ఉన్నాడు కదా హనుమత్ స్వామికి ఆ మాలను అందజేసిందండి. ఆ మణిహారాన్ని ఇచ్చింది. అది ఇక్కడ అర్థం ఏమిటి అంటే గొప్ప సన్మానం జరిగింది. ఎవరికి? హనుమత్ స్వామికి. ఎందువలన జరిగింది అంటే అమ్మ సీతమ్మ తల్లి యొక్క దుఃఖాన్ని, ఇక్కడ రామచంద్రస్వామి యొక్క దుఃఖాన్ని పోగొట్టి ఇరువురిని కలిపినటువంటి మహానుభావుడు ఆచార్యవర్యుడు. ఆ ఆచార్యుడు ఎవరు ఇక్కడ అంటే మనకు హనుమత్ స్వామి. అందుకని మొట్టమొదలు హనుమత్ స్వామికి ఒక పెద్ద సన్మానం జరిగిందండి అంటారు. పట్టాభిషేకం కంటే ముందు, భగవంతుని పట్టాభిషేకానికంటే ముందు భాగవత పట్టాభిషేకం జరిగినట్టు. భక్తుడు కదా హనుమత్ స్వామి. రామదాసుడను అని తెలియజేసుకున్నాడు, రామబంటును అని తెలియజేసుకున్నాడు. అందుకని దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. అందుకని అటువంటి సన్మానం మాకు జరగాలి, అంత గొప్పనైనటువంటి సన్మానం జరగాలి, అందరూ మెచ్చుకోవాలి అని చెప్తున్నారు. అయితే అలా సన్మానం జరగడానికి మాకు ఏమేమి కావాలో తెలియజేస్తున్నారు. నాడు పుగళం పరిశినాళ్ నన్రాఘ, లోకమంతా పొగిడే రీతిలో బాగా సన్మానం జరగాలి కృష్ణ మాకు. అయితే ఇంతకాలం వాళ్ళు కృష్ణ పరమాత్మను దర్శించలేదు కదా, ఒకసారి ఇప్పుడు దర్శిస్తున్నారు. కృష్ణుడే ఇవన్నీ ఇస్తాడు, మాకు ఇస్తాడు అని విశ్వాసంతో వచ్చారు కనుక మాకు ఇవన్నీ అందజేయాలని వాళ్ళ కోరిక. అదే విషయాన్ని తెలియజేస్తూ అడుగుతూ ఉన్నారు. సరే ఏం కావాలి మీకు చెప్పండి, సన్మానము మీకు కావాలంటే ఏమేం మా గొప్ప సన్మానం లోకమంతా మెచ్చుకునే తీరులో జరగాలంటే ఏం కావాలి అన్నాడు స్వామి. అయితే అమ్మ చేత కూడా జరిపించాలి ఈ సన్మానాన్ని అన్నారు. సరే అన్నాడు స్వామి. ఆనాడు ఎలాగైతే హనుమత్ స్వామికి సీతమ్మ తల్లి హారం ఇస్తే అది అమ్మ చేత సన్మానింపబడ్డాడు స్వామి, హనుమత్ స్వామి. ఆ విధంగా అంటున్నారు. సరే అన్నాడు స్వామి. ఆ సన్మానం ఎలా ఉండాలి చెప్తూ ఉన్నారు. ఏ ఏ వస్తువులు వారికి కావాలి. చూడగమే తోళ్వడయే తోడే చెవిప్పూవే పాడగమే ఎన్లనయ పల్గలనం యామణి ఓం. ఇదండి పెద్ద లిస్టు. చూడగమే అంటున్నారు. ముందుగా హస్తాభరణము కావాలి, అంటే చేతులకు కంకణములు కావాలి, గాజులు కావాలి. తోళ్వడయే భుజములకు ధరించేటటువంటి ఆభరణాలు కావాలి, ఆ భుజములకు ధరించే దండకడియములు అంటారు, అవి కావాలి అంటున్నారు. తోడే కర్ణాభరణములు కావాలంటున్నారండి, చెవులకు ధరించేటటువంటి దుద్దులు కావాలి. చెవిప్పూవే, చెవిప్పూవే అంటే చెవులకి పైన ధరించే పువ్వులు లాంటివండి. ఇలా కమ్మలు పైన కూడా ఉంటాయి, చిన్నగా 2 ధరిస్తారు. పూర్వము మనం గుర్తు చేసుకుంటే మన అమ్మమ్మ తాతమ్మ వాళ్ళని గుర్తు చేసుకుంటే చెవి నిండా కూడా మా నాయనమ్మ గారు కూడా చెవి నిండా ధరించేవారండి. చెవి నిండా ధరించేవారు ఆభరణాలను. అలాగే ఇప్పుడు ఇక ఒకటే ధరిస్తున్నాము, తర్వాత ఇప్పుడు ఈ మధ్యన పక్కకి కూడా ఒకటి ధరిస్తున్నాం, కానీ పైన కూడా 2 ధరించాలి. ఆ రెండింటిని కర్ణపుష్పములు అంటారు. చెవిప్పూవే, పాడగమే, తర్వాత పాడగమే అంటే పాదములకు ధరించేటటువంటి అందెలు గజ్జెలు, ఇవి కావాలి స్వామి. సరే ఇంకా వింటున్నాడటండి కృష్ణ పరమాత్మ ఈనాడు. అందుకని చాలా విశేషమైన పాశురం. అసలు మనకి ఏమేమి కోరికలు ఉన్నాయో, అభీష్టములు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరమాత్మ దగ్గర విన్నవించుకోవచ్చు. వాటన్నిటినీ అందజేస్తాడు స్వామి, ఆనందంగా అందజేస్తాడట. ఓహో, ఆనాడు గోదమ్మ తల్లి చెప్పినటువంటి పాశురాన్ని చదివి వీళ్ళు అడుగుతున్నారని మనల్ని మరింత శ్రద్ధగా మనకు అందజేస్తాడట. అందుకని ఈ పాశురం ఎటువంటి లాభాపేక్ష కోరిన వాళ్ళైనా సరే పఠిస్తే వాళ్ళకు కోరినటువంటి అభీష్టములన్నీ నెరవేరుతాయి అని తెలియజేస్తారు పెద్దలు. అయితే
ఇంద్రనయ పల్కలనం యామణి ఓం మొదలైనటువంటి అనేక ఆభరణములు. ఇంతే కాదండి, కొన్ని మాత్రమే చెప్పాం మేము. స్వామి చేతికి గాజులు ఉండాలి, చేతులకు దండ కడియారు భుజకీర్తులు ఉండాలి, అదేవిధంగా చెవులకి కర్ణాభరణములు ఉండాలి, కర్ణ పుష్పములు ఉండాలి, పాదములకు అందలు గజ్జెలు ఉండాలి. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి కదండి ఆభరణాలు. హారములు ఉండాలి, కంఠహారములు ఉండాలి, చంద్రహారము, సూర్యహారము, ఏమంటారు 7 వారాల నగలు ఉండాలి, నడుముకు వడ్డాణం ఉండాలి. ఇవన్నీ కూడా కావాలి, వాటన్నిటిని కూడా మాకు అందజేయవలసింది అని మొదలైన అనేక ఆభరణాలను మేము అలంకరించుకోవాలి ఈనాడు అని. ఇవన్నీ అలంకరించుకోవడానికి చెప్తున్నారంటే పైన మనకు ఆనందం అండి. ఇన్ని ఆభరణాలను గోపికలు ఇన్ని రోజులు ధరించలేదు కదా. వాళ్ళు ఏమన్నారు, కాటుక కూడా ధరించము అని చెప్తున్నట్టుగా ఏమి ధరించడం లేదు కదా ఇప్పుడు అడుగుతున్నారంటే దీనికి అంతరార్థంగా విశేషమైనటువంటి అర్థం ఏమిటో చూద్దాం. చెవి పువ్వే అన్నారు, కర్ణ పుష్పములు అన్నారు. అంతకంటే ముందు చూడగమే అంటే హస్తాభరణములు, గాజులు. అంటే మనకు పంచ సంస్కారాలను అందించేటప్పుడు ఆచార్యులు చేతికి కంకణ ధారణ చేస్తారండి, కంకణం కడతారు, అది అని అర్థం. తర్వాత తోళ్ళవడయే అంటే భుజాలకు ధరించేటటువంటి ఆభరణాలు, అంటే దండ కడియాలు అడిగారు అంటే అర్థం ఏమిటంటే శంఖ చక్రములు, తప్త చక్రాంకణములు, శంఖ చక్రములను ఇస్తారు గురువు గారు. ఏ బాహుమూల పరిచిన్నిత శంఖ చక్రాహ ఏవా లలాట ఫలకే లసదూర్ధ్వ పుండ్రాహ అని తెలియజేశాడు కదా. తే వైష్ణవాహ అని ఇవన్నీ చిహ్నములు ఉంటేనే వాళ్ళని వైష్ణవులు అంటారు అని. అందుకని ఇవి ధరించాలి, ఆచార్యుల ద్వారా పంచ సంస్కారాలు పొందాలి, శంఖము చక్రము ధరించాలి. అందుకని ఈ శంఖ చక్రములు అని అర్థం. తోళ్ళవడి అంటే తోడే కర్ణాభరణములు అన్నారు, చెవులకు ధరించేటటువంటి ఆభరణాలు. అంటే ఒక 8 పూసలు కలిగినటువంటి ఒక ఆభరణం ఉందండి. ఆ 8 పూసలు చాలా అద్భుతమైనవండి. అవి ఎక్కడివో కాదండి, సకల వేదరాశి అండి. దానికే అష్టాక్షరి మహామంత్రం అని పేరండి. అది దానిని పొందాలండి. ప్రతివారు ఆచార్యుల ద్వారా అష్టాక్షరి దివ్యమంత్రాన్ని స్వీకరించాలి, దానికి మననం చేయాలి. చేస్తే లభించేది ఏమిటి అంటే ఈ జీవనము ఉజ్జీవింపబడుతుంది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట, అందులో మానవ జన్మ ఉత్తమోత్తమైనదట. మరి ఉత్తమోత్తమైన జన్మను మనం ఎంతవరకు ఉత్తమంగా సార్థకం చేసుకుంటున్నామండి అంటే ఏమో మనకేమీ తెలియదు. హాయిగా తింటున్నామా, పంటున్నామా, ఉన్నామా అనేదో చెప్పినట్టుగా కాదు. మానవ జీవితాన్ని ఉద్ధరించుకోగలగాలి. ఈ జీవనము జీవించడం కాదు, ఉజ్జీవించండి. ఇంకా బాగుపడే మార్గం ఉంది. దేవతలందరూ కూడా ఆనందంగా మన భూమి మీద ఉన్నటువంటి మనలను చూసి ఆనందిస్తుంటారటండి. అందున భారతదేశంలో ఉన్న వాళ్ళను గాయంతి దేవాహ కిల గీత కానీ ధన్యాస్తుతే భారత భూమి భాగే అని. ఈ భారత భూమిలో జన్మించిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులు అండి అని. ఎందుకంటే ఇక్కడి నుండి మాత్రమే పరమ పదానికి వెళ్ళడానికి మార్గం, చాలా సుగమమైన మార్గం ఉంది. ఎందుకుంది అంటే ఇక్కడ ఆచార్యులు ఉన్నారు, గురువులు ఉన్నారు. వాళ్ళు పంచ సంస్కారాన్ని ఇస్తారు, మన జీవనం జీవించేటటువంటి విధానాన్ని తెలియజేస్తారు. రామాయణ, భారత, భాగవతాది గ్రంథ పఠనం అన్నీ ఇలా చదవండి, ఇలా ఉండండి, మానవ జీవితంలో నడుచుకోవాల్సిన విధానం ఇది, ఇవన్నీ తెలియజేస్తాడు. ఎందుకంటే మనకు బుద్ధి, మనకు కేవలము జంతువుల వలె ఆహారం, నిద్ర, భయం, మైథునంచ అని జంతువుల విభాగం అలా ఉండడానికి కాదు. మనకు కాస్త మనసు, బుద్ధి ఉంది కనుక దానితోటి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ జీవనాన్ని ఉజ్జీవింపజేసుకునే మార్గం మనకు తెలియజేసేవారు ఆచార్యులు కనుక వారు చెప్పే విషయాలు చెప్తున్నారు. కర్ణాభరణములు అంటే 8 పూసలు కలిగినటువంటి అష్టాక్షరి దివ్యమంత్రాన్ని చెవిలో తెలియజేస్తాడండి ఆచార్యులు, అది అర్థం అక్కడ. తర్వాత చెవి పువ్వే అంటున్నారు, అంటే కర్ణ పుష్పములను రెండు ఆభరణాలను పైకి చెవి పైన పెడతారు. అంటే అదేమిటి అర్థం అంటే మనకు ద్వయమంత్రం, రహస్య మంత్రములని వీటికి పేరు. రహస్యత్రయం అని 3 ఉంటాయి, రహస్యత్రయము. వాటిని మన గురువుగారు అందజేస్తారు పంచ సంస్కారాల సమయంలో. మనకి శంఖచక్రములను ఇచ్చి 3 మంత్రాలు ఇస్తారనమాట. అదే విషయాన్ని వివరంగా ఈ పాశ్రంలో తెలియజేస్తున్నారు. అవేమిటి అంటే ద్వయమంత్రం చెవి పువ్వే అంటే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి దివ్యమైనటువంటి మంత్రం. ఆ తర్వాత పాడగమే పాదములకు ధరించే ఆభరణాలని చెప్పారు. అంటే గజ్జెలు, అందెలు. అంటే అర్థం ఏమిటి అంటే చరమ శ్లోకం. మనకు చరమ శ్లోకం అనేటటువంటిది కూడా ఆచార్యులు అందజేస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పారు. ఇది చరమ శ్లోకం. ఈ మూడిటి యొక్క అర్థ వివరణ తెలుసుకొని అలా నడుచుకున్నప్పుడు తప్పనిసరిగా అసలు శంఖచక్రములను ధరించిన వాళ్ళనే మా యమభటులు మన దగ్గరికి రారు. అటువంటి స్థితి ఉన్నటువంటి గొప్పనైనటువంటి మంత్రములు కనుక వీటిని గురించి తెలియజేస్తూ ఈ విషయాన్ని చెప్పారు.
నాడు పుహரும் పరిశనాల్ నన్రాహ చూడగమే తోల్వడయే తోడే చెవిప్పువే పాడగమే. ఇవన్నీ అడిగిన తర్వాత ఎండ్రనయ పల్కలను యామణి ఓం మొదలైనటువంటి అనేక ఆభరణాలు కావాలి కృష్ణ, ఇవన్నీ మేము అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఆడ ఇడుపోం, ఇంత అయిపోయిందా అన్నాడట పరమాత్మ. అయిపోలేదు, ఇంకా ఉంది. ఏమిటి అంటే తర్వాత నూతన వస్త్రాలను ధరిస్తాం. పట్టు వస్త్రాలను కూడా ఇవ్వాలి స్వామి నువ్వే. అందుకని కంచి పట్ట, ధర్మవరం పట్ట, మరొక పట్టు చీరలను మేము ధరిస్తాము విశేషంగా. ఎందుకంటే పరమాత్మను సందర్శించినటువంటి ఆనందంలో ఆభరణాలన్నిటిని ధరిస్తాము. కంటికి కాటుక ధరిస్తాము, తలలో పువ్వులు ధరిస్తాము, చేతి నిండా గాజులు ధరిస్తాము. ఎంత ఆనందం అండి. అలాగే పట్టు వస్త్రములను ధరిస్తాం. అదన్ పిన్నే పాల్ షోరు. అంతేకాదు అయిపోయిందా అన్నాడట. కాదు ఇంకా అయిపోలేదు స్వామి. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థాన్ని ఈరోజు నీకు నివేదన. ప్రతిరోజు పొంగలి, కట్టె పొంగలి అదే కదా, కాదు, ఈరోజు ప్రత్యేకమైనటువంటి పాయసాన్నాన్ని నివేదన చేస్తాము. ఆ పాయసం ఎలా ఉండాలో స్వామి తెలుసా? ఎలా ఉండాలి అంటే పరమాన్నము వండుతాము. అందులో బియ్యం ఎంతో అంతకు 2-3 ఇంతలో పాలల్లోనే ఉడకాలటండి. పరమాన్నం నీళ్ళలో ఉడికించి తర్వాత ఏదో పైపైన కొద్దిగా పాల నుంచి కొద్దిగా చక్కెర వేసి చేయడం కాదు. పాలకు 2-3 ఇంతల పాలల్లోనే బియ్యాన్ని వేసి ఉడికించి దానికి 4 ఇంతల నెయ్యి వేసి దానికి 4 ఇంతల చక్కెర వేసి, అంటే అంత మధురంగా ఉండాలి. మధురమైనటువంటి పదార్థము. అక్కారు అడిసల్ అంటారు ద్రవిడ భాషలో అక్కడ వాళ్ళు. మనమేమో కూడారే ప్రసాదం అంటున్నాం, అది పరమాన్నం, క్షీర అన్నము అంటారు. అటువంటి పాయసాన్ని తయారు చేస్తాము. దానిని తయారు చేసి ఏం చేస్తామో తెలుసా స్వామి? నీకు నివేదన చేస్తాము. నివేదన చేసిన తర్వాత అందరం కలిసి ఆరగించాలి. కృష్ణ పరమాత్మ రేపల్లెలో గోకులంలో ఉన్నప్పుడు ఆ గోపికలందరూ కూడా ప్రతినిత్యము వాళ్ళ పూజా విధానంలో దేవుడికి నైవేద్యం అంటూ వాళ్ళు వెన్న మిగడ అంతా తీసిన తర్వాత దేవుడికి పెడుతున్నామని ఒక పీట చెక్క వేసి దానిపైన భగవంతుడని ఒక గోడకే వాళ్ళు జాజుతో ఇలా అద్దుకొని అక్కడ దానికే నైవేద్యాలు ఇస్తూ ఉంటారట. అప్పుడు ముందు మాత్రం ఒక చిన్న పీట వేసేవారు. వేసి ఏం చేస్తారండి, నైవేద్యం సమర్పయామి అనగానే కళ్ళు మూసుకుంటారు కదా. కళ్ళు మూసుకునేసరికి కృష్ణ పరమాత్మ వెన్న మిగడ అవన్నీ అక్కడ పెట్టేసి కళ్ళు మూసుకునేసరికి కృష్ణుడు రావడం, అక్కడ కూర్చొని ఎవరో నేనే కదా దేవుడిని నైవేద్యం సమర్పయామి అని భగవాన్ నైవేద్యం సమర్పయామి అంటున్నారు, నాకే అనుకొని మొత్తం నేనే కదా అని తినేసేవాడట. కళ్ళు తెరిచి చూసి దొంగ కృష్ణ, నీకోసం కాదు మేము పెట్టింది, కన్నయ్య ఇలాంటి అల్లరి చేస్తావా, దేవుడికి పెడితే నువ్వు తీసుకున్నావు, అపచారం అంటుందట ఆ గోపిక. అపచారం ఏమిటి? అయ్యో మరి మా దేవుడికి పెడితే నువ్వు వేలు పులటే నాకంటెను మరి వేలు పెవ్వడు అన్నాడు. వేలు పెవరమ్మా నీకు? వేలుపు అంటే దేవుడు. బొమ్మెర పోతన గారి దశమస్కందం చదవాలండి, భాగవతం అతి అద్భుతం అసలు. అయితే వేలుపులటే నాకంటెను, నీ వేలుపులేడు, నేనే దైవము మీరు గ్రహించడం లేదు, నేనే గొప్ప దైవాన్ని అని ఆ ప్రసాదాన్ని అంతా ఎంగిల్ చేసి వెళ్ళేవాడట. అదేవిధంగా నీతో కలిసి ఈనాడు చల్దులు ఆరగించావు గోపబాలకు అందరితో కలిసి అరణ్యంలో. అదేవిధంగా ఈనాడు మేమందరము నీతోటి పాయసాన్నాన్ని సేవించాలి, ఇది మా కోరిక అన్నారు. ఎంత గొప్పనైనటువంటి కోరిక అండి. పరమాత్మను దర్శిస్తూ ఉండాలి, నీ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మేము దర్శిస్తూ ఉండాలి, నీ ముఖారవిందాన్ని దర్శించాలి, మేమందరము మధుర పదార్థాన్ని స్వీకరిస్తూ ఉండాలి, నీవు మాతో పాటు స్వీకరిస్తూ ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే పట్టు వస్త్రాలు ధరించి వస్తాం. ఎలా ఉండాలంటే అందులో వేసినటువంటి నెయ్యి మోచేతుల గుండా కారుతూ ఉండాలట. చూడగమే తోల్వడియే తోడే చెవిప్పువే పాడగమేండ్రనే పల్కలనం యామడి ఓం ఆడయడుపో మదన్ బిన్నే పాల్ షోరు. ఆ పాలతో కూడినటువంటి ఆ పదార్థం అంతా కూడా మోచేతుల గుండా కారుతూ ఉండాలి. పాలు, అన్నము అన్నం మునిగేటట్టు పాలు, చక్కెర, నెయ్యి అన్నీ వేస్తే అదంతా ఇలా మోచేతి గుండా కారుతూ ఉండాలటండి. అలా కారుతూ దాన్ని భుజించాలి. ఎంత ఆనందమో వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేము అలా నీతో కలిసి ఈ బిందును ఆరగించాలి. అయితే అనేకమైనటువంటి ఆత్మగుణ సంపత్తియే జ్ఞానం అని అర్థం అండి. ఆభరణాలు ధరించడం అంటే ఏమిటి? ఆత్మగుణ సంపత్తి కావాలి అంటే మనలో ఒక జ్ఞాన పరంపర పెరగాలి. జ్ఞానం అనేది పెరగకుండా ఎంతసేపు ఉన్నామా అంటే ఉన్నామా, అది కాదండి. అందుకని మనం ఏమిటి, మనం ఎవరు, భగవంతుడు ఎవరు, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ అర్థపంచక జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అదే సరి అయినటువంటి జ్ఞానము అని, జ్ఞానాన్ని పెంచుకునేటటువంటివే ఈ ఆభరణాలు అని. ఎన్ని ఆత్మగుణాలున్నా, ఎంత జ్ఞానమున్నా ఉండవలసిన మరొక ముఖ్యమైనటువంటి అంశం ఉంటుందండి మానవులకు. ఏమిటి అంటే నడవడిక లేకపోతే
అంటే మంచి నడవడిక లేకపోతే అన్నీ వ్యర్థం. రావణాసురుడు ఉన్నాడు, పెద్ద బంగారం ఉంది, ఆభరణాలు ఉన్నాయి, అన్నీ ఎక్కువైపోయి భవనాలు నిర్మించుకున్నాడు, బంగారు భవనాలు, రోడ్డు మీద కూడా పోసాడట బంగారం అంతా. కానీ లాభం ఏమి? నేను చాలా గొప్పవాడిని అన్నారు. ఎంత గొప్పవాడైనా సరే నడవడిక ఉందా? మెచ్చుకునేటటువంటి నడవడిక లేదు. తల్లిదండ్రులను విడదీశాడు. రామచంద్రుడి దగ్గరని సీతమ్మ వారిని తీసుకొని వచ్చాడు. అటువంటి దుర్మార్గమైనటువంటి నడవడిక వల్ల ఏమయ్యాడు? చివరికి సర్వం నాశనం అయ్యాడు. అందుకని అలాంటి నడక కాదండి ఉండవలసినటువంటి మన ఆత్మ గుణ సంపత్తి కావాలి. మనలో ఉన్నటువంటి గుణములను, మంచి గుణములను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. మనం చెప్పుకుంటున్నాం మనలో అరిషడ్ వర్గములు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములనే చెడు గుణములన్నిటినీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఉండడానికి అన్ని మెట్లు ఎక్కుతున్నామంటే ఒక గుణం వెళ్ళిపోవాలి, తొలగించుకుంటూ. మరీ భయంకరమైనటువంటి గుణాలు అహంకారము, మమకారం. మరీ భయంకరమైన ఈర్ష్య, అసూయ. ఎవరన్నా బాగుపడుతుంటే చూడబుద్ధి కాదు, ఎవరినైనా మెచ్చుకోబుద్ధి కాదు. అందుకని ఇటువంటి గుణాలన్నిటినీ వదిలేసుకుంటూ వస్తే అప్పుడు పరమాత్మ పర్వాలేదు వీళ్ళు అప్పుడు పైదాకా వస్తారు, అప్పుడు భగవత్ సన్నిధి చేరుతాము. అందుకనే వాళ్ళందరితో పాటు ఒక ఆచార్యులను ముందుంచుకోమన్నారు. ఎందుకంటే ఆచార్యులు మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగింపి వేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక ఉన్నత సద్గుణ సంపన్నులను ముందుంచుకోమన్నారు, భాగవతోత్తములను ముందుంచుకొని నడవమన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? మనలో మంచి సంపదను పెంపొందిస్తూ ఉంటారు. సత్సంగములను వినమన్నారు. మంచి ప్రసంగములను వినాలి. వింటూ ఉంటే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అరే నాలో ఇలాంటి దుర్గుణం ఉంది అని తొలగించుకోవాలి. ఏ మంచి మాటలు వినకపోతే ఏ అభ్యాసం ఉండదండి. ఎక్కడున్న గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటాము. అది కాదు మానవ జీవితానికి కావాల్సింది. చక్కని ప్రసంగములను విన్నదానిని ఆచరించేటటువంటి మంచి విషయాలను ఆచరించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈనాడు ఇంత చక్కగా మేము ఈ మధుర పదార్థాన్ని నీతో కలిసి భుజించాలి తండ్రి అని, భగవత్ కళ్యాణ గుణములే పాలు అనే అర్థం ఇక్కడ, భగవత్ తత్వమే అన్నమని, నిరతిశయమైనటువంటి ప్రీతియే నెయ్యి, భగవంతుని యొక్క నిరతిశయమైనటువంటి ప్రీతియే నెయ్యి అని వీటి యొక్క వివరణ. వీటిని సేవించాలని, భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి స్వామి నీతో కలిసి అని. అయితే ఈ కూడారై ప్రసాదం విశేష ప్రసాదం అంటున్నాము. దీనిని అమ్మ అక్కడ మొక్కుకుందండి. సుందరబాహు పెరుమాళ్ తిరుమాలిరం షోలే అనేటటువంటి కోవెల్లో సుందరబాహు పెరుమాళ దగ్గర, స్వామి రంగనాథుడు నన్ను వివాహం ఆడితే నేను నీకు 108 గంగాళాల నిండా అక్కారు వరుసలు ప్రసాదాన్ని నివేదన చేస్తాను, అందరికీ పంచుతానన్నది. అదేవిధంగా వెన్నను కూడా నివేదన చేస్తాను, అందరికీ పంచుతానని మొక్కిందండి. మొక్కిన తర్వాత ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది, తిరుపావై గ్రంథాన్ని రచించింది. ఆ తర్వాత అమ్మను స్వామి వివాహం ఆడాడు. అమ్మ స్వామిలో ఐక్యమైంది. తర్వాత ఏమైంది మరి? మొక్కు తీరిందా? తర్వాత 4000 సంవత్సరాలకి రామానుజుల వారి భూమిపైన అవతరించారు. రామానుజాచార్యులు దర్శించారు, ఇవన్నీ గ్రంథాలు తెలుసుకున్నారు. మరి మొక్కు తీరుస్తానని ఒక మొక్కు కదా, తీరిందా అండి? అక్కడున్న పెద్దలను అడిగారు. గోదాదేవి మొక్కు తీర్చిందా? పాయసాన్నం నివేదన మొక్కు తీరిందా? లేదండి, ఎక్కడా లేదు. ఏదైనా గ్రంథాలలో ఉందేమో అన్నీ వెతికారు, వారు ఎక్కడా కనిపించలేదు. సరే ఇది ఎక్కడా లేదు, నేనే తీరుస్తాను అనుకున్నాడు భగవద్ రామానుజులు. అనుకొని తిరుమాలిరం షోలే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, పండితులు, ఆచార్యులను అందరినీ సంప్రదించి ఇలా ఉంది, ఇక్కడ జరిపిద్దామని ఆ కోవెలలో 108 గంగాళాలు, మామూలు గంగాళాలు, మనం పెట్టినటువంటి ఈ చిన్నవి మన అరచేతిలో పట్టే గంగాళం కాదండి, మనం పెట్టేది గంగాళం యొక్క నమూనా పాత్ర. అది కాదు, పెద్ద గంగాళాలు మనకు పూర్వం మన అమ్మమ్మ ఇంట్లో, నాన్నమ్మ ఇంట్లో ఉండేవి. మనం గుర్తు చేసుకుంటే మన ఇళ్ళలో ఇత్తడివి ఉండేవి అనుకోండి, ఇత్తడివి ఉండేవి. ఇప్పుడు అసలు ఇత్తడి కూడా కనిపించడం లేదు. అవి అటువంటివి అంత పెద్దవి వెండి గంగాళాలను 108 చేయించి, అప్పుడు మహారాజులు అందరూ కూడా భక్తి కలిగి ఉన్నారు కనుక రామానుజులు చెప్పగానే సరే అన్నారు, చేయించారు. అటువంటి వెండి గంగాళాలను 108 పాయసాన్నం కోసం, 108 గంగాళములు వెన్న కోసం సిద్ధం చేశారు. అంత వెన్నను, అంత పాయసాన్ని వండి భగవంతుడికి నివేదన చేసి, తండ్రి ఇది మా గోదమ్మ ఆనాడు మొక్కినటువంటి మొక్కు నేను తీరుస్తున్నాను అని అక్కడ మొక్కు చెల్లించాడు రామానుజులు. చెల్లించిన తర్వాత ఏం చేశారు? అమ్మ ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళారు. శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి, అమ్మ నీవు ఆనాడు మొక్కినటువంటి మొక్కును నేను నెరవేర్చాను, తిరుమాలిరం షోలేలో సుందరబాహు పెరుమాళ్ళకి ఇలా మొక్కును సమర్పించాను, పరమాన్న పాయసము అని చెప్పిన వెంటనే అమ్మ అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారు ఆ ముందు ఉండేటటువంటి
ఆ ప్రాకారంలోకి ముందు హాల్లోకి వచ్చేసి పెరియ కోయిల్ అన్నా అని పిలిచిందటండి. అద్భుతంగా అనిపిస్తుంది. విగ్రహం ఏమిటి, మాట్లాడడం ఏమిటి, ఇదంతా ఒక కల్పన అని మన వాళ్ళు కొట్టేస్తూ అందరూ అంటుంటే మనం కూడా అదే భ్రమలో ఉన్నాం. కాదండి, ఇది యథార్థ సంఘటన ఇదంతా. పెరియ కోయిల్ అంటే శ్రీరంగం అని అర్థం, పెద్ద కోవిల్ అని అర్థం. పెరియ కోయిల్ అన్నా అని రామాంజులను పిలిచేవారు ఆ కాలంలో. పెరియ కోయిల్ నుంచి వచ్చినటువంటి అన్నా, నువ్వు నాకు ఎంత సహాయం చేసావన్నా అని అక్కడి నుండి నడిచి ముందుకు వచ్చిందటండి అమ్మ. ఇప్పటికీ కూడా ఆ ఉత్సవ విగ్రహాలు ముందు ఉండేటటువంటి హాల్లోనే ఉంటాయి. లోపల గర్భగుడిలో మూల విరాట్టులే ఉంటారు. అంత విశేషమైనటువంటి తల్లి. అందుకే గోదా అగ్రజాయ నమః అని గోదాదేవికి అన్నగారయ్యారు. అప్పటి నుండి అన్నగారు ఏం చేస్తారంటే వాళ్ళ చెల్లెళ్ళ యొక్క కోరిక నెరవేరకుంటే నెరవేరుస్తారు కదండి అన్నదమ్ములు, తోబుట్టువులు. అలా నా యొక్క మొక్కును నువ్వు తీర్చావు కనుక నీవు అన్నా అని పిలిచిందండి అమ్మ. అటువంటి రామానుజులు మన గోదాదేవి యొక్క సిద్ధాంతాన్ని అమ్మ అందరినీ కలిసి వచ్చి అందరూ ఆచరించండి, నేను పొందిన ఫలాన్ని మీరందరూ కూడా పొందండి, నా ఒక్కదానికే కాదు అని అందరికీ పంచినటువంటి శ్రేష్టమైనటువంటి తిరుప్పావై దివ్య వ్రతాన్ని మనందరికీ కూడా మార్గం చూపించినటువంటి తల్లి. అదే బాటలో నడుస్తూ మనకు భగవద్ రామానుజాచార్యులు కూడా తిరుమంత్రాన్ని అందరికీ పంచారు. నేనొక్కడిని బాగుపడడం కాదు, నేనొక్కడి నరకానికి వెళ్ళినా సరే గురువుగారు చెప్పినా కూడా మీరందరూ మాత్రం స్వర్గానికి వెళ్తారు రండి, మీరందరూ పరమపదానికి వెళ్తారు రండి, మీకు ఉత్తమమైనటువంటి ఒక మంత్రాన్ని ఇస్తానని వెదజల్లారు గోదాదేవి యొక్క స్ఫూర్తి వల్లనే. అటువంటి సమతామూర్తి కేంద్రాన్ని మన చిన్నజీయ స్వామివారు అందుకని ఇక్కడ ఏర్పాటు చేశారు ముచ్చింతల్లో. సమతామూర్తి అంటే అందరూ సమానమే, మనందరూ సమానమే, మనందరము జీవాత్మలన్నీ చేరవలసింది ఎక్కడికి? పరమాత్మ సన్నిధికే చేరాలి. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పరమ పదములో అపరమ పదానికి మార్గం ఏది? ఇది మార్గం అని తెలియజెప్పేవారు ఆచార్యుల యొక్క శ్రీచరణాలను పొందుదాం. మనందరము కూడా మన ఉజ్జీవనానికి మనం పాటుపడడానికి ఆచార్యుల మార్గాన్ని అవలంబించుదామని తెలియజేశారు. ఈరోజు మరొక గొప్ప విశేషం ఏమిటి అంటే మన శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారికి పూర్వాచార్యులు పెద్దజీయర్ స్వామి వారు ఉండేవారు. వారి యొక్క పరమపదోత్సవం ఈనాడు అత్యంత వైభవంగా, వారి యొక్క దివ్య చరిత్ర కూడా విశేషమైనటువంటిది. వారి గురించి మళ్ళీ మరొకసారి తెలియజేసుకుందాం. ఈనాడు వారి యొక్క పరమపదోత్సవం జరుగుతోంది. విశేషమైనటువంటి పెద్దల యొక్క శ్రీ సూక్తులను వినడము, పెద్దలు మనకు ఆచరించి చూపించినటువంటి విధానాన్ని అవలంబించడమే మన యొక్క కర్తవ్యంగా భావిస్తూ ధనుర్మాసంలో అమ్మ చెప్పినట్లుగా నడుచుకుంటూ చక్కగా కూడారై పాత్రలు మనకు కూడా సిద్ధమయ్యాయి. ఆ పాత్రలో ఇచ్చినటువంటి పాయసాన్నాన్ని స్వీకరిద్దాం. మనకున్నటువంటి అభీష్టములన్నిటిని కూడా నెరవేర్చమని స్వామి చింత మనము కూడా మన అభీష్టములను నెరవేర్చుకునేటందుకు ప్రయత్నం చేద్దాం. అమ్మ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందుదాం. ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోనికి వెళ్దాం. கூடாரை வெள்ளும் சீர்கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசெம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வடையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனம் யாமடிவோம் ஆட எடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முஜங்கை வசிவாரா கூடி இரிந்து కుళిరిందేలోరెంబావాయ్ నీళా తుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం శువం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః.